హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ శశాంక్ పాలోజు, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్ ద మైండ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య నా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ చూస్తున్నారు. వాళ్ళ మధ్య కొంత డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నాము సరిగా పని చేయలేము అంటున్నారు. కొంతమంది నైట్ నిద్రపోతున్నాం, నిద్ర పట్టడం లేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది జీవితం మీద నాకు ఆసక్తి తగ్గిపోతుందని కొంతమంది. ఈ మరి కొంతమంది అయితే మా పిల్లలు 24 గంటలు చదువుతూనే ఉన్నారు కానీ మార్కులు కనిపించడం లేదని, ఇలా రకరకాల సమస్యలు డిస్కషన్లోకి వస్తున్నాయండి. ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేసినట్లయితే, ఇప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకుంటే ఈ పుస్తకం వెయిట్ మహా అంటే 100 గ్రాములు 150 గ్రాములు ఉంటుందండి. ఈ పుస్తకాన్ని నేను 10 నిమిషాలు హోల్డ్ చేయగలను, 1 అవర్ హోల్డ్ చేయగలను, 5 అవర్స్ కష్టపడి హోల్డ్ చేయగలను. అదే 1 డే ఒక రోజు దీన్ని హోల్డ్ చేయగలను, నేను హోల్డ్ చేయలేను. ఏమవుతుందంటే ఈ పుస్తకం భారం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ గా భారం అవ్వట్లేదండి, మానసికంగా భారం అవుతుంది. ఈ మానసికంగా భారం అవుతుంది, నాకు బాధ పెడుతుంది. దీనిని ఏమంటున్నా అంటే స్ట్రెస్ అని పిలుస్తున్నాను. ఉదాహరణకి ఇది సమస్యగా తీసుకున్నట్లయితే, ఈ సమస్యని మనము ఎక్కువ రోజులు క్యారీ చేసినట్లయితే మన మనసు భరించలేకుండా పోతుంది. ఆ స్థితిని మనం స్ట్రెస్ అని తీసుకోవచ్చు. ఈ స్ట్రెస్ అందుకే లైఫ్ లో మనము దేన్ని పట్టుకుంటున్నాం, దేన్ని ఎక్కువసేపు మనం అంటే క్యారీ చేస్తున్నాం అనేది స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది. సైకాలజీ ప్రకారం స్ట్రెస్ అంటే అవసరానికి మించి ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వడానికి స్ట్రెస్ కారణమవుతుందండి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి, నేను ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పడం లేదు. ఒక విషయానికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం లేదు. అంతవరకు ఇవ్వాలో అంతవరకు ప్రాధాన్యత ఇవ్వండి, స్ట్రెస్ తగ్గిపోతుంది. ముందు మన బాధ్యతలు గుర్తించాలి. ఆ తర్వాత ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. ఒకటి ఏంటంటే మన కంట్రోల్లో ఉన్న దాని మీద మనం ఫోకస్ చేస్తున్నామా, లేక రెండవది మన కంట్రోల్లో లేని దాని మీద మనం ఫోకస్ చేస్తున్నామా అనేది చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్టూడెంట్ కంట్రోల్ చేయగలిగేది ఏంటి, ఆయన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ మాత్రమే. కానీ ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఆ రిజల్ట్స్ ని కంట్రోల్ చేయాలని అనుకుంటుంటాడు. మంచి రిజల్ట్ రావాలి అనుకుంటుంటాడు. ఆ స్టూడెంట్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల వచ్చేది ఏంటి, స్ట్రెస్. స్ట్రెస్ అనేది మనకు బయట పరిస్థితుల వల్లనో, బయట వ్యక్తుల వల్లనో, బయట సిచ్యువేషన్ లో రాదండి. కేవలం స్ట్రెస్ ని మనమే ఇంటర్నల్ ఇచ్చుకుంటున్నాం. అందుకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా సమస్యల మీద ఫోకస్ చేయకండి, వాటి సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి. స్ట్రెస్ అనేది ఒక మానసిక భావోద్వేగం మాత్రమే. మీరు ఫోకస్ చేయలేని, మీ కంట్రోల్లో లేని, ఎప్పుడో గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని మానసికంగా భావోద్వేగానికి గురి కాకండి, స్ట్రెస్ పెంచుకోకండి. స్ట్రెస్ ని తగ్గించుకునే కొన్ని పద్ధతుల్లో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.